మిల్లెట్టు పెసరపప్పు పొంగల్ తయారు చేస్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయ, పసుపు, ఉప్పు, కరివేపాకు, మిరియాలు, పచ్చిమిర్చి. ఇవి నైట్ నానబెట్టుకోవాలండి. మిల్లెట్టు, పెసలు, పొట్టుతో ఉన్న పప్పు అండి. పొట్టుతో ఉన్న పప్పు తీసుకుంటే చాలా మంచిది. కుక్కర్లో వేసుకోవాలి. నేను వదిలేసేయాలి పూర్తిగా. కొన్ని మిరియాలండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే తక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి. ఇదేమి నూనె లేకుండా చేసే పొంగలండి. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. స్టవ్ వెలిగించి మనకు పప్పుకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. పప్పు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ 2 గ్లాసులు వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలండి. కొంచెం మెత్తగా అవ్వాలి. ఈ వెల్లుల్లిపాయలన్నీ తోలు తీసుకోవాలండి. తోలు తీసుకొని కొద్దిగా కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకోవాలి. వలసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో కొన్ని నీళ్ళు పోయాలి. వలసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు నీటిలో వేయాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి శుభ్రంగా బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే నూనె వేయట్లేదు కాబట్టి ఈ పద్ధతిలో చేసుకుంటే పొంగల్ చాలా బాగుంటుందండి. నూనె వేసే అవసరం కూడా ఉండదు. ఉడికిన పొంగలండి ఇది. ఉడకబెట్టిన వెల్లుల్లిపాయలు ఈ పొంగల్లో వేసేయాలండి. దీన్ని మనం ఇంకా కొంచెం దగ్గర కలుపుకోవాలండి. ఉప్పు కారం సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి. పొంగల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రేపు నుంచి నేను 3 రోజుల వరకు వీడియోలు పెట్టనండి. కొంచెం ఊరు వెళ్తున్నాను, అందుకని నా పాత వీడియోలు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ